ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒకదాని వ్యాపారాన్ని మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క రావణ్ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఒకసారి మీరే చూడండి. ఇంత ప్రేమ జగనన్న నీకు ప్రజలంటే అని చెప్పి మా మీద ఒక విమర్శ పెట్టాడు. మరొకటి ఉద్యోగులకు జగనన్న రాట్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్సీపీకి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి మీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కనుక మాస్టర్ సార్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తెలియదు నీ కూర్చుని నొప్పేంటి జగనన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కూడా నేను కన్న కళ నా బిడ్డ పాలనలో నెరవేరిన వేడా అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు పాపం నీ టాలెంట్ ఏంటి అని చెప్పి ఆయన మీద, పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. చంద్రబాబు ఆయన బాలకృష్ణ సింహం అని చెప్పి చెప్తూ బాలకృష్ణ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణ పొగుడుతూ బాలకృష్ణ సింహం అని చెప్పి పెట్టినటువంటి పోస్టు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అంటూ ఎందుకు అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు కేంద్రానికి అంటగా అని చెప్పి దాని గురించి జగనన్న గోరుముద్దల మీద కూడా ఆయన పెట్టినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అదేవిధంగా ఇంకొకటి పెట్టారు లోకేష్ గురించి ఆయన ఇది పెట్టి ఆయన బట్ నాట్ జురాసిక్ పార్క్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లొకేషన్ పొగడతా పెట్టినటువంటి ఈ పోస్టు. ఆయన మళ్ళీ ఇంకొకటి పెట్టాడు లోకేష్ లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లోకేష్ సమర్థుడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత ఇంకా ఇది ఈ విషయంలో ఈయన పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇస్తూ పెట్టినటువంటి పోస్ట్, పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా పెట్టినటువంటి పోస్టర్ అది. అదేవిధంగా ఈ పోస్టులు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి డిఎస్సీ నోటిఫికేషన్ మీద ఆ రోజు ఇచ్చినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ విమర్శిస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. అదేవిధంగా ఆయన సిబిఐని లోకేషన్ నెత్తివేసుకుని వస్తూ వాళ్ళిద్దరిని పొగడతలతో ముంచెత్తూ పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుతో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. ఆ తర్వాత ఆయన హిందువులు ఎవరైనా పెట్టినటువంటి పోస్ట్ 1 year క్రితం పెట్టినటువంటి అక్కడ ఉంది చూడండి. 1 year ఏదో ఆ పైన పోస్ట్ చూడండి ఎప్పుడు పెట్టాడు చూడండి. 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఆయన హిందూయిజం సెక్యులరిజం మీద అదే దాంట్లో కింద కింద చూడండి 1 year ఏదో ఇది కూడా కింద కొడుతుంది 1 year. ఈ పోస్ట్ చూడండి 1 year కింద మొదలు పెట్టింది. అది చూడండి 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్ ఉంది. ఈ రోజు తీసుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రిలీజియస్ ఇంటాలరెన్స్ అని చెప్పి ఇవన్నీ పెట్టినటువంటి పోస్టులని 1 year క్రితం పెట్టినటువంటి పోస్టులు. ఒక్క దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ ఆ ప్రశ్నారామని సమర్థించినటువంటి పరిస్థితి లేదు. మరలా చెప్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నదల్లా వ్యవస్థలో చోటు చేస్తున్నటువంటి సంఘటనలు, చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు, రాజ్యాంగ ఉల్లంఘన, ఒక వ్యక్తుల మీద సంబంధిత సెక్షన్ నమోదు చేయకుండా మీ ఇష్టారాజ్యంగా టెరరైజ్ చేసేటువంటి విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, దానికోసం మేము ఎంతకైనా తెగబడతాం, యూఏపీ లాంటి చట్టాలు మీ మీద ప్రయోగిస్తాం అని ఏదైతే మీరు ప్రజలకి ప్రశ్నించే వారికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఒక సంకేతాలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా బాధ్యత. కాబట్టి మీరు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మీద, మీరు చేస్తున్నటువంటి పొరపాట్ల మీద, మీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మీరేదో ఒకరికి మద్దతు పలకడమో ఒకరికి ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఆ విధంగా ప్రవర్తించినటువంటి సందర్భం లేదు.